భయం అన్నది సాతాను సంబంధమైంది. వాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని భయప్రీతులకు గురి చేయాలని, మిమ్మల్ని భయాందోళనకు గురి చేయాలని వాడు ఎంతగానో ప్రయత్నిస్తుంటాడు. భయం అన్నది అది దేవుడి నుంచి వచ్చింది కాదు. నువ్వు భయపడుతున్నావు అనగానే నువ్వు గుర్తుంచుకోవాలి, అది సాతాను సంబంధమైంది. చిన్న అనారోగ్యం రాగానే ఏంటి? భయం. ఈ అనారోగ్యంతో నేను చచ్చిపోతానేమో, ఒకవేళ ఉద్యోగం పోగానే భయం, ఇంకా మంచి ఉద్యోగం రాదేమో, ఒకవేళ వ్యాపారంలో కొంచెం నష్టం రాగానే భయం, ఇంకా ఈ వ్యాపారంలో నేను ముందుకు రాలేనేమో. చిన్న విషయానికి భయం 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 ఒకవేళ నేను ఆవరించి ఉంటే, నీ పరిస్థితులను బట్టి భయముతో నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చి ఉంటే, నీ భవిష్యత్తును గురించిన భయం, నీ అనారోగ్యాన్ని గురించిన భయం, నీ కుటుంబాన్ని గురించిన భయం, నీ పిల్లలను గురించినటువంటి భయం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ భవిష్యత్తును గురించినటువంటి భయముతో నువ్వు దేవుని సన్నిధానానికి వస్తే, ఈరోజు నా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టని దేవుడు, ఆయన నీకు తోడై ఉన్న దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ జీవితంలో అద్భుతం చేసే దేవుడు, నీ పరిస్థితులను మార్చే దేవుడు, నీ భయాలన్నీ కొట్టివేసే దేవుడు. మనకు ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు. లీప్ ఇయర్ లో 366 డేస్ ఉన్నాయి. అందుకనే బైబిల్లో 366 సార్లు ఉందంట భయపడకుడి అని. బైబిల్ గ్రంథంలో ప్రతిరోజుకు సరిపోయినట్లుగా దేవుడు చెప్పాడు, భయపడొద్దు.